నాకోటి అర్థం కాదు. 10 సంవత్సరాలుగా ప్రేమించుకునే మీరు, ఏ రోజు గొడవ పడకుండా, గొడవ పడినా కూడా సాల్వ్ చేసుకొని, అన్నీ సెట్ చేసుకొని, ప్రేమగా మాట్లాడే మీరు, టైం ఇవ్వకపోతే అలుగుతూ, ఏడుస్తూ, ఎందుకు టైం ఇవ్వట్లేదు నాకు, ఇంత మంచిగుండే మీరు, సడెన్‌గా మధ్యలో ఎవరో వచ్చారని చెప్పేసి వాళ్ళ మాటలకి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి, ఎందుకు ఎప్పుడో జరిగిపోయిన గొడవలు ముందుకు తీసుకొచ్చుకుంటారు. వీళ్ళు పరిచయం అవుతారు మధ్యలో ఎవరో. పెద్ద 1 వీక్ పరిచయం కూడా ఉండదు. వాళ్ళ మాటలకు నువ్వు అట్రాక్ట్ అయిపోతావు. ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతావు. కొత్తగా పరిచయమైన వాళ్ళకి జస్ట్ నిన్ను వాడుకుందామనే ఉంటది. నీకు ఆల్రెడీ పార్ట్నర్ ఉన్నారని తెలిసి కూడా నీతోటి చనువుగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే జస్ట్ నిన్ను వాడుకుందాం అనుకుంటారు. నిన్ను వాడుకుందాం అనుకుంటారు కాబట్టే నువ్వేం చేసినా కరెక్టే అని అంటారు. ఈ ప్రాసెస్‌లో ఈ 10 సంవత్సరాలుగా ఉన్నోళ్ళ ప్రేమ నీకు టాక్సిక్ లాగా కనబడుతది. చిరాకు పడతావు వాళ్ళు ఏం చెప్పినా కూడా. టైమ్ స్పెండ్ చేయవు. ఎందుకు కాల్ చేస్తలేవు నాకు అని అంటే కూడా నువ్వు చిరాకు పడతావు. ఎందుకంటే నీ ఫోకస్ అప్పుడు ఈ కొత్త వాళ్ళ పైన ఉంటుంది. ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతావు నువ్వు. వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళకు బ్రేకప్ కూడా చెప్తావు నువ్వు. ఎందుకు తెలుసా? ఎప్పుడో జరిగిన గొడవలన్నీ ముందుకు తీసుకొస్తున్న ప్రాసెస్‌లో వీళ్ళు ఏమంటారో తెలుసా? ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు అని చిరాకు పడతారు వీళ్ళు కూడా. ఎందుకు గొడవ పడుతున్నావు? ఎప్పుడో జరిగింది అయిపోయింది కదా అని. దానికి వీళ్ళు కోపం తెచ్చుకొని వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకుంటారు. ఆ ప్రాసెస్‌లో నీకు వీళ్ళు సైకోలాగా కనబడతారు. నీకు కోపం ఎక్కువ, యాంగర్ ఇష్యూస్ అని ఇట్లాంటి పేర్లు పెడతారు మీరు. పెట్టి రీజన్ ఫైండ్ అవుట్ చేసుకొని వెళ్ళిపోతారు. మీరు చేసేది 1% కూడా కరెక్ట్ కాదు. రియలైజ్ అవ్వండి. కొత్తగా పరిచయమైన వాళ్ళది అట్రాక్షన్, అది లవ్ కాదు. 10 సంవత్సరాలుగా నీతో ఉన్నారు వాళ్ళు, వాళ్ళది లవ్. అర్థమైందా? ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని చెప్పేసి మీరు 10 సంవత్సరాలు ఉన్న బాండ్‌ని పోగొట్టుకోవద్దు.